సోషల్ మీడియా బ్లాగింగ్ చేస్తూ నేను లాస్ట్ మంత్ 90,000 కంటే ఎక్కువ ఇన్కమ్ అయితే జనరేట్ చేశా. నేను ఈ వీడియోలో నా ఎర్నింగ్ ప్రూఫ్ కూడా మీకు చూపిస్తాను. అండ్ సోషల్ మీడియా బ్లాగింగ్ ని ఎలా చేయాలనేది కూడా సింపుల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. సో దట్ మీరు కూడా సోషల్ మీడియా బ్లాగింగ్ చేస్తూ డబ్బులు అయితే సంపాదించవచ్చు. సో ఈ వీడియోలో మనం క్లియర్ గా ప్రతిదీ మాట్లాడుకుందాం. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ వీడియో మొత్తం చూసాక నచ్చితే లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇంకేమాత్రం నచ్చకుండా డైరెక్ట్ మన టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్లీ మీకు నేను సోషల్ మీడియా బ్లాగింగ్ త్రూ ఎంత రెవెన్యూ జనరేట్ చేశా అన్నది క్లియర్ గా చూపిస్తాను. దాని తర్వాత మీరు ఎలా చేయొచ్చు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఇది నా వెబ్సైట్ అన్నట్టు crybat.com అని ఉంటుంది. సో ఈ వెబ్సైట్ నుంచే నేను 90,000 ప్లస్ ఎర్నింగ్ అయితే లాస్ట్ మంత్ చేశాను. మీరు కావాలనుకుంటే గూగుల్లో క్రైబ్యాట్ అని సెర్చ్ చేసి చూడండి, నా వెబ్సైట్ వస్తుంది. సో ఇప్పుడు నా ఎర్నింగ్ ప్రూఫ్ అయితే చూద్దాం. నేను ఒకసారి రీఫ్రెష్ చేస్తున్నా, అకౌంట్ ని లాగిన్ చేసుకుంటున్నా అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే లోడ్ అవుతుంది. సో ఇప్పుడు ఇందులో మీకు టుడే ఎర్నింగ్ చూపిస్తాను, అట్ ద సేమ్ టైమ్ లాస్ట్ మంత్ ఎర్నింగ్ కూడా చూపిస్తాను, అంటే ఏప్రిల్ మంత్ ఎర్నింగ్ కూడా చూపిస్తాను. అండ్ ఈ రోజు టుడే వచ్చేసరికి మార్చ్ 15th 864 రూపీస్ అండ్ టైమ్ 2:50 అవుతుంది, 2:50 PM. సో ఇప్పుడు లాస్ట్ మంత్ చూద్దాం. లాస్ట్ మంత్ సెలెక్ట్ చేసుకుంటున్నాం, ఏప్రిల్ 1st నుంచి ఏప్రిల్ 30 వరకు. సో చూడొచ్చు 87,000.8K అంటే 87,800 రూపీస్ సంథింగ్ అలా నాకు ఎర్నింగ్ అయితే వచ్చిందన్నట్టు లాస్ట్ మంత్. సో ఈ ఎర్నింగ్ మొత్తం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ వెబ్సైట్ నుంచే వచ్చింది. సో ఈ వెబ్సైట్ నుంచే కంప్లీట్ గా నాకు ఇంత ఎర్నింగ్ అయితే వచ్చింది అన్నట్టు. అండ్ నేను నిన్నటి ఎర్నింగ్ కూడా మీకు చూపిస్తాను. ఎస్టర్డే క్లిక్ చేసాను, మార్చ్ 14th చూడొచ్చు 1600 అంటే 1700 ఎర్నింగ్ అయితే వచ్చింది. అలాగే ఈ మంత్ కూడా మీకు చూపిస్తా పేమెంట్. లైక్ ఈ మంత్ 1st నుంచి ఆయన ఇప్పుడు ఈరోజు 15th కాబట్టి 15 సగం మంత్ అనుకోండి. సగం మంత్ పేమెంట్ వచ్చేసరికి నాకు 37,500 అయితే వచ్చింది. సో ఇంత అమౌంట్ అంటే గెస్ చేయండి, నేను జస్ట్ ఆర్టికల్స్ రాస్తూ ఇంత అమౌంట్ జనరేట్ చేశాను. ఇందులో ఎక్స్ట్రా వర్క్ ఏం లేదు, నేను ఆర్టికల్ రాస్తాను అంతే. ఆర్టికల్ రాయడానికి హార్డ్లీ ఒక హాఫ్ అన్ అవర్ 1 hour టైం పడుతుంది ఒక ఆర్టికల్. నేను డైలీ ఒక ఆర్టికల్ రాస్తాను. సో 30 days 30 ఆర్టికల్ అంటే 30 hours స్పెండ్ చేస్తే నాకు లాస్ట్ మంత్ వచ్చిన ఇన్కమ్ ఎంత మళ్ళీ ఒకసారి చూపిస్తా. 87,800 అంటే 88,000 నాకు ఎర్నింగ్ అయితే వచ్చింది లాస్ట్ మంత్. అండ్ ఈ మంత్ 15 days లో 38,000 ఇన్కమ్ అయితే వచ్చింది. మీరు ఇక్కడ చెక్ చేసుకున్నట్టయితే 15 days లో 38,000 ఇన్కమ్ అయితే వచ్చింది. సో ఇప్పుడు మీకు చూపించింది యాడ్ మేనేజర్ అకౌంట్ అన్నమాట. ఈ యాడ్ మేనేజర్ అకౌంట్ ఏంటి అంటే యాడ్సెన్స్ దే అడ్వాన్స్డ్ వర్షన్ అన్నట్టు. సో ఈ అమౌంట్ మొత్తం నాకు యాడ్సెన్స్ లోకి వచ్చేస్తాయి. యాడ్సెన్స్ లో వచ్చిన అమౌంట్ నాకు డైరెక్ట్ గా బ్యాంక్ అకౌంట్ కి వచ్చేస్తాయి. మనం ఎర్నింగ్ చేసుకున్న అమౌంట్ అంతా కూడా నెక్స్ట్ మంత్ 20 to 25th లోపు మన బ్యాంక్ అకౌంట్ కి అయితే వచ్చేస్తుంది. సో సేమ్ యూట్యూబ్ పేమెంట్ ఎలా అయితే వస్తుందో ఈ వెబ్సైట్ పేమెంట్ కూడా సేమ్ ఉంటుంది అనమాట. అదే ప్రాసెస్ లో మనకు పేమెంట్ అయితే వస్తుంది. సో నేను ఈ వెబ్సైట్ సోషల్ మీడియా బ్లాగింగ్ చేస్తూ లాస్ట్ మంత్ అంతా ఎర్నింగ్ చేశాను అండ్ ఈ మంత్ కూడా కంటిన్యూ అవుతుంది ఎర్నింగ్. సో మీకు ఇంకా లాస్ట్ 6 months అవన్నీ చూపించవచ్చు, బట్ నేను చూపించదలుచుకోలేదు. నేను జస్ట్ లాస్ట్ మంత్ ది అండ్ ఇప్పుడు 15th ఈ 15 days లో ఉన్న ఎర్నింగ్ ఇంత. సో ఇవి రెండు చూపించాను. సో దీన్ని బట్టి మీకు ఒక ఐడియా వచ్చే ఉంటుంది సోషల్ మీడియా బ్లాగింగ్ తో మనం నిజంగా ఎర్నింగ్ చేసుకోవచ్చు అనేది. అండ్ ఇదేం నేను ఫేక్ స్క్రీన్ షాట్స్ కానీ అవన్నీ ఏం చూపించలేదు, డైరెక్ట్ రీఫ్రెష్ చేసి మళ్ళీ లాగిన్ చేసి మరి మీకు చూపిస్తున్నా చూడొచ్చు. సో ఇదంతా జెన్యూన్, నేను చేసి ఎర్నింగ్ చేసుకుంటున్నా కాబట్టి మీకు చెప్తున్నా. సో ఇది మీరు కూడా చేయొచ్చు. ఎలా అన్నది మీకు ఫర్దర్ స్టెప్స్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తా. చూసారు కదా, ఆ అమౌంట్ నేను జనరేట్ చేసిన అమౌంట్ లాస్ట్ మంత్. సో ఇలా మంత్లీ నాకు ఎంతో కొంత అమౌంట్ అయితే వస్తుంది. సో దీన్ని మీరు చేయాలంటే ఫస్ట్ కాంటెంట్ క్రియేషన్ అయితే క్రియేట్ చేసుకోవాలి. అంటే కాంటెంట్ క్రియేషన్ లో మీరు బిల్డ్ అవ్వాలన్నట్టు. లేదా కొత్తగా కాంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళైనా సరే ఇనిషియల్ స్టేజ్ నుంచే మీరు కాంటెంట్ క్రియేషన్ చేస్తూ కాంటెంట్ క్రియేషన్ తో ఈ సోషల్ మీడియా బ్లాగింగ్ చేస్తూ డబ్బులు సంపాదించవచ్చు. సింపుల్ గా చెప్తా చూడండి. మీరు కాంటెంట్ క్రియేట్ చేస్తున్నట్టయితే మీకు వచ్చే ట్రాఫిక్ ని మీ వెబ్సైట్ కి ట్రాన్స్ఫర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చేసే ప్రాసెస్ ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఒక రీల్ చేశాను, ఈ యాప్ లో మీరు గేమ్స్ ఆడుకోవచ్చు అనేసి. ఆ రీల్ కి ఒక 500K అంటే 5 lakh వ్యూస్ వచ్చాయనుకోండి. ఆ వీడియోలో నేను ఏం చెప్తా అంటే మీకు ఈ యాప్ లింక్ కావాలి అనుకుంటే కామెంట్ చేయండి, నేను లింక్ పంపిస్తా అని చెప్తా. సో చాలా మంది కామెంట్ చేస్తారు. నేను కామెంట్ ఆటోమేషన్ ద్వారా నా వెబ్సైట్ లో ఒక ఆర్టికల్ రాసి ఆ ఆర్టికల్ లింక్ నేను అందరికి పంపిస్తూ ఉంటా. సో అప్పుడు ఏమవుతుంది, చాలా మంది కామెంట్ చేస్తారు కాబట్టి వాళ్ళకి లింక్ వెళ్తుంది. ఆ లింక్ మీద క్లిక్ చేసుకుని నా వెబ్సైట్ కి వస్తారు. సో అలా వెబ్సైట్ కి వచ్చిన తర్వాత వెబ్సైట్ లో నాకు ఇన్కమ్ అయితే వస్తుంది అన్నట్టు. ఎందుకు, వెబ్సైట్ లో యాడ్స్ కనిపిస్తాయి కాబట్టి గూగుల్ యాడ్సెన్స్ ద్వారా ఇన్కమ్ అయితే జనరేట్ చేయొచ్చు. సో ఇదే నేను చేసే ప్రాసెస్ అన్నట్టు. సో ఇది మీరు కూడా చేయొచ్చు. దీన్ని చేస్తూ మీరు డబ్బులు సంపాదించవచ్చు. సో మీరు ఎలా చేయాలంటే మీకంటూ ఒక వెబ్సైట్ అయితే ఉండాలి. ఇప్పుడు నాకు ఈ వెబ్సైట్ ఉంది, క్రైబ్యాట్ అనే వెబ్సైట్ ఉంది. సో నేను ఇందులో ఆర్టికల్స్ రాస్తూ ఎర్నింగ్ అయితే చేసుకుంటున్నా. మీరు ఇలా ఆర్టికల్స్ రాస్తూ ఎర్నింగ్ చేయాలంటే మీకంటూ ఒక సపరేట్ వెబ్సైట్ ఉండాలి. సో వెబ్సైట్ కోసం మీరు హోస్టింగర్ లో హోస్టింగ్ డొమైన్ తీసుకొని వెబ్సైట్ అయితే స్టార్ట్ చేయొచ్చు. సింపుల్ గా నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, ఓపెన్ చేసుకోండి. స్టార్ట్ మీద క్లిక్ చేసుకోండి. తర్వాత మీకు నచ్చిన ప్లాన్ ఇక్కడ చూస్ ప్లాన్ మీద క్లిక్ చేసుకోండి. మోస్ట్లీ ప్రీమియం తీసుకోండి, బెటర్ ఆప్షన్. దాని ఫీచర్స్ అన్ని కూడా ఇక్కడ ఉంటాయి మీకు. తర్వాత మీరు పీరియడ్ సెలెక్ట్ చేసుకోండి, 12 months
మంత్స్ కా 24 మంత్స్ కా 48 మంత్స్ కా అనేది 48 మంత్స్ అనేది బెస్ట్ వాల్యూ, ఎందుకంటే ఇక్కడ ఫ్రీ డొమైన్ వస్తుంది అండ్ 2 మంత్స్ ఎక్స్ట్రాగా ఫ్రీ హోస్టింగ్ కూడా వస్తుంది. సో ఇది బెస్ట్ ఆప్షన్. మీకు డొమైన్ కూడా ఫ్రీగా వస్తుంది కాబట్టి ఇక్కడ నుంచి మీరు డొమైన్ కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు. అండ్ నేను కూడా ఒక కూపన్ కోడ్ ఇస్తాను, నేను డిస్క్రిప్షన్లో కూపన్ కోడ్ ఇస్తాను. దానివల్ల మీకు 10%, 15%, 20% డిస్కౌంట్ అయితే రావచ్చు అన్నట్టు. సో డిస్క్రిప్షన్లో ఖచ్చితంగా కూపన్ కోడ్ అయితే చెక్ చేయండి. తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ మీరు జీమెయిల్తో లాగిన్ అయ్యి అంటే కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకోండి. తర్వాత బిల్లింగ్ డీటెయిల్స్ అడుగుతుంది. సో బిల్లింగ్ డీటెయిల్స్ అన్ని ఇచ్చేసిన తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేసుకొని పేమెంట్ అయితే కంప్లీట్ చేయండి. సో పేమెంట్ కంప్లీట్ చేస్తే మీకు హోస్టింగర్ లో హోస్టింగ్ అండ్ డొమైన్ అయితే వచ్చేస్తుంది. తర్వాత మీరు హోస్టింగర్ అని సెర్చ్ చేయండి, వెబ్సైట్ ఓపెన్ చేసుకోండి, ఇందులో మీరు లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత వెబ్సైట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఎలా క్రియేట్ చేయాలి ఏంటి అనేది నేను ఒక డెడికేటెడ్ ఫుల్ వీడియో చేశాను యూట్యూబ్ లో. మీరు యూట్యూబ్ లో సెర్చ్ చేస్తే వీడియోస్ అయితే వస్తాయి. సో అది చూసి మీరు వెబ్సైట్ అయితే క్రియేట్ చేసుకోండి. వన్స్ వెబ్సైట్ క్రియేట్ చేసుకున్నాక నాలాగా మీరు ఆర్టికల్స్ ఈ విధంగా రాస్తూ దీన్ని సోషల్ మీడియా త్రూ ప్రమోట్ చేస్తూ మీ వెబ్సైట్ కి ట్రాఫిక్ తెచ్చుకొని సో ఇందులో నుంచి మీరు ఇన్కమ్ అయితే జనరేట్ చేయొచ్చు. నాకు చూడొచ్చు నా వెబ్సైట్ లో ట్రాఫిక్ వస్తుంది, యాడ్స్ కనిపిస్తున్నాయి, ఈ యాడ్స్ ద్వారా నాకు ఇన్కమ్ కూడా వస్తుంది. నేను రీసెంట్ టైంలో ప్రాంప్ట్స్ అయితే ప్రమోట్ చేస్తున్నా, అంటే ఈ ప్రాంప్ట్ కావాలంటే కామెంట్ చేయండి లింక్ పంపిస్తా, ఈ ప్రాంప్ట్ కావాలంటే కామెంట్ చేయండి లింక్ పంపిస్తా అనేసి. సో మీరు కూడా అలా చేయొచ్చు. సో కామెంట్ చేసిన వాళ్ళందరికీ నా వెబ్సైట్ లింక్ పంపిస్తున్నా, నా వెబ్సైట్కి వస్తున్నారు, ఇక్కడ నుంచి ప్రాంప్ట్స్ ని కాపీ చేసుకుంటున్నారు, వాళ్ళకు ప్రాంప్ట్స్ ఫ్రీగా వస్తున్నాయి, నాకు వాళ్ళు వెబ్సైట్కి వచ్చి ప్రాంప్ట్ కాపీ చేసుకున్నందుకు ఇన్కమ్ కూడా వస్తుంది. సో ఇలా మీరు కూడా స్టార్ట్ చేయొచ్చు. వెబ్సైట్ ఉండాలి, వెబ్సైట్ కావాలంటే హోస్టింగర్ లో వెబ్సైట్ క్రియేట్ చేసుకోండి, డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తా. సో మీకు కూడా దీని గురించి ఒక డెడికేటెడ్ ఫుల్ వీడియో కావాలి అంటే కనుక కామెంట్ చేయండి, నేను డెఫినెట్ గా ఒక ఫుల్ డీటెయిల్ వీడియో స్టెప్ బై స్టెప్ చెప్తాను. అంటే కాంటెంట్ క్రియేషన్ చేస్తూ ఈ సోషల్ మీడియా బ్లాగింగ్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, బ్లాగ్ వెబ్సైట్ క్రియేట్ చేసి అందులో ఆర్టికల్స్ ఎలా రాయాలి, రాసిన తర్వాత మనకు డబ్బులు ఎలా వస్తాయి, అండ్ కామెంట్ ఆటోమేషన్ ఎలా సెటప్ చేయాలి, ఇలా ప్రతిదీ డీటెయిల్ గా చెప్తాను అన్నట్టు. సో దీనికి సంబంధించిన ఒక ఫుల్ కోర్స్ కూడా నేను ఆల్రెడీ ప్రీవియస్ గా చేశాను. ఆ కోర్స్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ ఇస్తాను, యూట్యూబ్ లోనే ఉంటుంది ఫ్రీగా, అది చూసినా మీరు నేర్చుకోవచ్చు. బట్ లేటెస్ట్ గా ఒక వీడియో కావాలి అనుకుంటే కామెంట్ చేయండి, సోషల్ మీడియా బ్లాగింగ్ కోర్స్ కావాలి అనేసి, నేను డెఫినెట్ గా ఒక వీడియో అయితే చేస్తాను. అండ్ కొంతమందికి ఉన్న డౌట్, బ్లాగింగ్ అనేది డెడ్ కదా బ్రో, ఇప్పుడు వర్క్ అవ్వట్లేదు కదా అంటారు. ఎస్, బ్లాగింగ్ అనేది అసలు వర్క్ అవ్వదు, ఆర్గానిక్ గా బ్లాగింగ్ అసలు వర్క్ అవ్వదు. బట్ సోషల్ మీడియా త్రూ మనం బ్లాగింగ్ చేయొచ్చు, సోషల్ మీడియా బ్లాగింగ్ చేస్తూ డబ్బులు సంపాదించవచ్చు. నేను చేస్తున్నా, నా ఎర్నింగ్ ప్రూఫ్ కూడా మీకు చూపించా. సో మీరు ఎలా చేయాలో కూడా నేను చెప్తాను, కాబట్టి కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో మీకు కంప్లీట్ గా చెప్తా. సో నెక్స్ట్ వీడియో మీరు చూడాలి అంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి, లేదంటే మిస్ అయిపోతారు. సో ఓవరాల్ గా వీడియో అయితే ఇదన్నమాట. వీడియో నచ్చితే డెఫినెట్ గా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి, అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.